భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఎనలేని కృషి చేసిన అపర చాణక్యులు బహుభాషా కోవిదుడు పివి నరసింహారావు జయంతి సందర్భంగా హన్మకొండలోని పివి నరసింహారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ శాసనసభ్యులు వినయ్ భాస్కర్, జిల్లా పరిషత్ చైర్మన్ సుధీర్ కుమార్లు పాల్గొన్నారు. రాజకీయంగా కానివ్వండి, ఈ దేశాన్ని మళ్ళీ పునరుద్ధరించే పరిస్థితి కూడా చేసి వారు ఈ దేశానికి ఒక సూచిగా ఉండి మళ్ళీ భారతదేశాన్ని నిలబెట్టడం కూడా జరిగింది. అయితే అది ఆ విషయం అందరికీ, యువకులందరికీ, మీ అందరికీ తెలిసినది. అయితే మరి ఆయనే అది చెయ్యాలి అంటే ఒక మైనార్టీ గవర్నమెంట్లో 2 సార్లు నో కాన్ఫిడెన్స్ మోషన్ని కూడా ఎదుర్కొన్న ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు గారు. అంత గొప్ప కార్యక్రమం చేసిన వారికి ఇంకొకటి అంటే ఆర్థికంగా అంటే మన బంగారం కూడా బయటికి వెళ్ళిపోయింది, కుదువబెట్టిండ్రు. దాన్ని కూడా వారు తీసుకురావడం జరిగింది. బ్యాంకులన్నీ కూడా ఫారెన్ మనీతో బ్యాంకులన్నీ కూడా సంతృప్తికరంగా ఉండే, ఇండస్ట్రీస్ అన్నీ కూడా సంతృప్తికరంగా ఉండే, అన్ని విధాలకు కూడా మరి భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికి వారికి కృషి చేసిండ్రు. అటువంటి వారికి ఇవాళ మరి భారతరత్న ఇవ్వడం కూడా చాలా సంతోషదాయకం. మరి భారతరత్న ఇచ్చినందుకు మరి ఆ ప్రభుత్వాన్ని కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. ఎందుకొరకంటే వారికి ఎప్పుడో రావాల్సిన భారతరత్న ఇప్పుడైనా వచ్చిందని సంతోషపడుతున్నాను.